జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను, గత స్మృతులను నెమరవేసుకోవడం ఫోటోలతోనే సాధ్యం. 100 మాటలతో చెప్పలేనిది ఒక్క ఫోటోతో చెప్పొచ్చు. మనసు దోచే దృశ్యాలు, ఆలోచింపచేసే రూపాలు వెరసి ఫోటోగ్రఫీ. 18వ శతాబ్దంలో ఫారెన్‌లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా రాజ్యం వెలుతున్న ఫోటోగ్రఫీకి ఆధునిక కాలంలో నేడు మానవ జీవితంతో విడదీయలేని బంధం ఉంది. చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవలోని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేల కూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది. స్థూలంగా చెప్పాలంటే కనిపించే అందాల వెనుక కనిపించని నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్ళకు కొడుతూ చెబుతుంది. అంతటి శక్తివంతమైనది ఫోటోగ్రఫీ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ, కుసుమంచి ఫౌండేషన్ సంయుక్తంగా పూల్బాగులో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కుసుమంచి ఫౌండేషన్ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ, మదిని దోచుకునే మొదటి జ్ఞాపకం ఫోటో అని అన్నారు. అందమైన జ్ఞాపకాలు, తీయటి అనుభూతులు ఫోటోలోనే అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ, కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్ళీ మళ్ళీ చూసుకునే అవకాశం ఫోటోతోనే సాధ్యం. ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. అట్టడుగున పడి కనిపించని కథలు, నిజ జీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్న ఎవరు పట్టించుకోని కథలు, వ్యధలు, సంప్రదాయ జీవన శైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు, సమగ్ర భావాల చిత్రమే ఫోటోగ్రఫీ. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో 50 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగంలో కృషి చేసిన ఎం వసంత్ కుమార్ను ఘనంగా సత్కరించారు. జిల్లా కేంద్రంలో ఉన్న సీనియర్ ఫోటోగ్రాఫర్లను, మీడియాలో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి సుభద్రాదేవి, మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, ధవళ సర్వేశ్వరరావు, జ్ఞానేశ్వర్, జిల్లా ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యదర్శి అరవింద్, పండు, కాండ్రేగుల శేఖర్, రాజేశ్వరరావు, కట్లమూడి గోపి తదితరులు పాల్గొన్నారు.